హాయ్ గైస్, భారతదేశం జనాభా డెమోగ్రఫీ. సో సెన్సస్ ని మనం ఏమంటామంటే, డెమోగ్రఫీ అంటే ఒక ప్రాంతంలోని ఒక పర్టికులర్ ఏరియాలోని అక్కడ నివసించే ప్రజల యొక్క జీవనాధారం కానీ, వాళ్ళ యొక్క పరిస్థితులను కానీ, మొత్తాన్ని వాళ్ళు పుట్టడం, పెరగటం, చనిపోవటం, వాళ్ళ యొక్క అక్షరాస్యత కానీ, ఇంకా రిమైనింగ్ అన్నిటిని కూడా స్టడీ చేయడానికి డెమోగ్రఫీ అనేది ఉంటుంది. దాన్ని మనం సెన్సస్ గా ప్రజెంట్ చేస్తాం అనమాట. సో 2011 సెన్సస్ ప్రకారం అయితే జనాభా లెక్కలు అంటాం మనకి. సో ఈ లెక్కల ప్రకారం కొన్ని క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. ఆ క్వశ్చన్స్ ని వీడియో చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సో ఫస్ట్ క్వశ్చన్, జనాభా లెక్కల ప్రకారం జైనుల అక్షరాస్యత ఎంత? 72%, 94%, 80%, 65%. అక్షరాస్యత వచ్చేసి 94% అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్, 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళల అక్షరాస్యత తక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటి? అంటే లిటరసీ రేట్ అనేది తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? 2011 ప్రకారం మహిళలు ఎస్పెషల్లీ ఉమెన్స్ యొక్క లిటరసీ తక్కువగా ఉన్న రాష్ట్రం. ఆప్షన్ 1 కేరళ, ఆప్షన్ 2 గోవా, ఆప్షన్ 3 కర్ణాటక, ఆప్షన్ 4 బీహార్. సో యాజ్ యూజువల్లీ మనకి బీహార్ అనేది లిటరసీ రేట్లలో చాలా లోయెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఎస్పెషల్లీ ఉమెన్స్ అని అడిగినా కానీ ఎక్కువ మేజర్గా బీహార్లోనే తక్కువ ఉంటుంది అనమాట. థర్డ్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం హిందువుల జనాభా శాతం పరంగా తక్కువ ఉన్న రాష్ట్రం ఏంటి? హిందువుల జనాభా శాతం పరంగా తక్కువగా ఉన్న రాష్ట్రం గోవా, ఉత్తరాఖండ్, మిజోరం, ఉత్తరప్రదేశ్. ఈ అన్ని రాష్ట్రాలలో హిందువుల జనాభా శాతం, సో కమ్యూనిటీ ప్రకారంగా చూస్తే క్రిస్టియానిటీ, ముస్లిమ్స్, హిందువులు అండ్ సిక్కిజం ఇలా ఇట్లా డిఫరెంట్ ఉంటారు కాబట్టి దాని ప్రకారం హిందువులు తక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటంటే సో మిజో రాష్ట్రం అన్నమాట. ఇక్కడ ఎక్కువ బౌద్ధులు ఉంటారు. సో మిజోరంలోనే చాలా తక్కువగా హిందువులు ఉంటారు. ఫోర్త్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం లింగ నిష్పత్తి అతి తక్కువగా ఉన్న మతం ఏంటి? లింగ నిష్పత్తి మెయిల్ టు ఫీమేల్ రేషియో అనేది తక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటి? తక్కువ మతం పరంగా చూస్తే జైన మతం, సిక్ మతం, బౌద్ధ మతం, క్రైస్తవ మతం. వీళ్ళలో లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటి? అంటే మతం ఏంటంటే జైన, సిక్కు, బౌద్ధ, క్రైస్తవ. వీళ్ళన్నిట్లో చూస్తే సిక్కు అనేది చాలా తక్కువగా ఉంటుంది లింగ నిష్పత్తి అనేది. ఫిఫ్త్ క్వశ్చన్, 1901 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుష నిష్పత్తి ఎంత? స్త్రీ పురుష నిష్పత్తులు ఎంత? 1901 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం చూస్తే ఎంతమంది స్త్రీలు, ఎంతమంది పురుషులకి, అంటే మామూలుగా 1000 పురుషులకి ఎంతమంది స్త్రీలు ఉన్నారని కౌంట్ చేస్తారు. సో 1901 అయితే 972 మంది స్త్రీలు అయితే స్త్రీ పురుష నిష్పత్తి అయితే ఉన్నది జనాభా లెక్కల ప్రకారం. సో అది మరి ఫస్ట్ వన్ ఆన్సర్ దీనికి. సిక్స్త్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక జనసాంద్రత ఉన్న రెండవ రాష్ట్రం. సో జనసాంద్రతలో ఫస్ట్ రాష్ట్రం కాదు, సెకండ్ రాష్ట్రాన్ని అడిగారు. సో సెకండ్ రాష్ట్రం ఏంటి అనేది అధికంగా ఉన్న రాష్ట్రాలన్నీ చెక్ చేసుకుంటూ వస్తే ఫస్ట్ ఏం ఉన్నది? ఉత్తరప్రదేశ్ ఉన్నది. తర్వాత ఏంటిది అనేది అట్లా చెక్ చేసుకుంటూ రావాలి. సో బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్. వీటిల్లో చూస్తే బీహార్ కానీ, సిక్కిం కానీ, ఈ పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ కంపేర్ చేసినప్పుడు ఈ రెండు కూడా తక్కువ ఉంటాయి. బట్ ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ఉన్నది కాబట్టి సెకండ్ వచ్చేసి పశ్చిమ బెంగాలే ఉండాలి. ఇది ఆన్సర్. సో ఆప్షన్ 2 అనేది సిక్స్త్ క్వశ్చన్ ఆన్సర్. సెవెంత్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం ఢిల్లీ జనసాంద్రత ఎంత? సో ఢిల్లీలోని ఎంత జనసాంద్రత అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో ఎంతమంది నివసిస్తున్నారు అనేది ఢిల్లీ జనసాంద్రత అంటారు. సో ఒక స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలోని ఎంతమంది నివసిస్తున్నారు, ఎంతమంది ప్రజలు. సో మేలా ఫీమేల్ అనేది కాదు. సో అక్కడ ఏంటంటే మొత్తం పీపుల్ కౌంట్ ఉంటుంది. ఆ కౌంట్ ని జనసాంద్రత అంటాం. సో అలా మనకి ఢిల్లీలోని 2011 ప్రకారం జనాభా లెక్కల ప్రకారం ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ క్వశ్చన్. సో 10,001, 11,001, 10,320, 11,320. సో ఆప్షన్ 4 అంటే ఢిల్లీ అనేది కొంచెం మోస్ట్ పాపులేటెడ్ ఏరియా కాబట్టి తక్కువ ఏరియా అయినా కానీ ఎక్కువ నివసిస్తున్నారు అనమాట. ఒక స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలోనే 11,320 మంది ఉంటున్నారు. ఎయిత్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం సో 2011 సెన్సస్ ప్రకారం రెండో అత్యల్ప జనసాంద్రత ఉన్న సాంబా, జమ్మూ కాశ్మీర్ జిల్లా జనసాంద్రత ఎంత? సో ఇక్కడ సాంబా అనేది తక్కువ ఉన్న ఏరియా జిల్లాలలో చూస్తే జిల్లా జనసాంద్రత. సో మనం రాష్ట్రాల వరకు చూసినా అదే డెఫినేషన్ ఉంటుంది. ఒక స్క్వేర్ కిలోమీటర్లో ఎంతమంది నివసిస్తున్నారు అనేది జనసాంద్రత అంటారు. సో అదే జిల్లాగా చూస్తే జిల్లాలోని జిల్లా జనసాంద్రత అంటారు. అలా సాంబా అనే డిస్ట్రిక్ట్ లో ఎంత జనాభా ఉన్నది అనేది రెండో అత్యల్ప జనసాంద్రత ఎంత అని అడిగారు. సో ఎయిత్ క్వశ్చన్ కి వచ్చేసి ఆన్సర్ 1, 2, 3, 4 అనేది ఇచ్చారు. సో ఒక్కళ్ళు అయితే ఎక్కడ ఉంటారు కాబట్టి మినిమం 2 ఉంటారు. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నైన్త్ క్వశ్చన్, సో 2011 జనాభా లెక్కల ప్రకారం కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని స్త్రీ పురుష నిష్పత్తి ఎంత? సో నైన్త్ క్వశ్చన్, 2011 సెన్సస్ ప్రకారం కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని స్త్రీ పురుష నిష్పత్తి ఎంత? 1037, 1107, 1137, 1050. సో టోటల్ గా 1037, 1107, 1137,
1050. సో మనకి ఇక్కడ వచ్చేసి ఆన్సర్ 1037. అంటే ఇక్కడ 1000 మంది పురుషులకి 1037 అంటే 37 మంది స్త్రీలు ఎక్కువగా ఉన్నారు పుదుచ్చేరిలోని 2011 సెన్సస్ ప్రకారం. నెక్స్ట్ 10th క్వశ్చన్ 2011 సెన్సస్ ప్రకారం అత్యధిక స్త్రీ పురుష నిష్పత్తి ఉన్న జిల్లా మాహేలో లింగ నిష్పత్తి ఎంత? సో 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక స్త్రీ పురుష నిష్పత్తి ఉన్న జిల్లా మాహేలో లింగ నిష్పత్తి ఎంత? సో 1142, 1107, 1146, 1176, 1142, 1107, 1146, 1176. సో మొత్తం వచ్చేసి ఇక్కడ 1176 అనేది లింగ నిష్పత్తి మనకి ఇక్కడ మాహేలో చూడొచ్చు. 11వ క్వశ్చన్ 2011 జనాభా లెక్కల ప్రకారం బాలబాలికల జనాభా అత్యధికంగా ఉన్న రెండవ రాష్ట్రం ఏది? సో సెకండ్ స్టేట్ అత్యధికంగా ఉన్న జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏది 2011 ప్రకారం? మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, గోవా. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, గోవా. సో బీహార్ ఎస్పెషల్లీ ఉత్తరప్రదేశ్ టాప్ లో ఉంటుంది, సెకండ్ బీహార్ ఉంటుంది. 12వ క్వశ్చన్ 2011 జనాభా లెక్కలు ప్రకారం బాలబాలికల జనాభా తక్కువ ఉన్న రాష్ట్రం ఏంటి? సో బాలబాలికలు తక్కువ ఉన్న రాష్ట్రం గోవా, సిక్కిం, మిజోరం, కేరళ. గోవా, సిక్కిం, మిజోరం, కేరళ. సో సిక్కింలోని తక్కువ బాలబాలికల సంఖ్య అనేది ఉంది. సో ఇక్కడ మనకి బాలబాలికల గురించి అడిగేది, ఇది రెండో అధిక రాష్ట్రం. అదే లింగ నిష్పత్తిలో చూస్తే ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఉంటుంది. సో రెండు క్వశ్చన్స్ వేరు వేరు ఉంటాయి. 2011 జనాభా సెన్సస్ లోని బాలబాలికలు వచ్చేసి బీహార్ లోని సెకండ్ హైయెస్ట్ ఉన్నారు. అదే మేల్ అండ్ ఫీమేల్ వచ్చేసి మనకి జనసాంద్రత వచ్చేసి, సో జనసాంద్రత ఇది డెమోగ్రఫీలో హైయెస్ట్ సెకండ్ స్టేట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్. 13th క్వశ్చన్ 2011 జనాభా లెక్కల ప్రకారం బాలబాలికల జనాభా అధికంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏంది? కేంద్ర అంటే యూటీ యూనియన్ టెరిటరీ ఏది అత్యధికంగా బాలబాలికలు కలిగి ఉంది 2011 సెన్సస్ ప్రకారం? చండీగఢ్, పుదుచ్చేరి, ఢిల్లీ, లడక్. సో వీటన్నిటిలోని ఏది ఎక్కువ ఉంది? సో యాజ్ యూజువల్లీ ఢిల్లీ అనేది హైయెస్ట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎక్కువ డెమోగ్రఫీ ఎక్కువ కాబట్టి, జనసాంద్రత ఎక్కువ కాబట్టి ఢిల్లీలోనే మనం డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. 14th క్వశ్చన్ 2011 జనాభా లెక్కల ప్రకారం బాలుర జనాభా ఎంత? సో టోటల్ గా ఇండియాలోని బాలుర జనాభా ఎంత ఉంది 2011 సెన్సస్ ప్రకారం? 6.78 కోట్లు, 8.57 కోట్లు, 7.87 కోట్లు, 9.07 కోట్లు. సో ఇలా చూస్తే మొత్తం మన ఇండియాలోనే ఓవర్గా 8.57 క్రోడ్స్ బాలుర జనాభా అయితే ఉంది. సో బాయ్స్ ది కౌంట్ వచ్చేసి 8.57 క్రోడ్స్ అయితే ఉన్నది టోటల్ గా 2011 ప్రకారం ఇండియాలోని. 15th క్వశ్చన్ 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామాలలో బాలబాలికల జనాభా, సో మొత్తం విలేజెస్ టోటల్ గా అది ఇండియాలోని, ఇది ఇక్కడ ఓన్లీ ఎస్పెషల్లీ విలేజెస్ లోని బాలబాలికల జనాభా ఎంత ఉన్నది అనేది అడిగాడు. సో 2011 సెన్సస్ ప్రకారం 14.13 క్రోడ్స్, 13.12 క్రోడ్స్, 12.13 క్రోడ్స్, 14.15 క్రోడ్స్. సో మొత్తం త్రూఅవుట్ విలేజెస్ లోని 12.13 క్రోడ్స్ అయితే బాలబాలికల జనాభా ఉంది, 12.13 కోట్లు. 16th క్వశ్చన్ 2001 జనాభా లెక్కల ప్రకారం బాలబాలికల జనాభా ఎంత? 2001 జనాభా లెక్కల ప్రకారం బాలబాలికల జనాభా ఎంత అంటే 16.47 క్రోడ్స్, 16.38 క్రోడ్స్, 16.45 క్రోడ్స్, 16.77 క్రోడ్స్. సో టోటల్ గా చూస్తే ఇండియాలోని 16 క్రోడ్స్ అరౌండ్ అయితే ఉన్నారు. వీటిలో పాయింట్స్ తర్వాత ఉంది కాబట్టి గెస్సింగ్ కొంచెం ఇది టఫ్ ఉంటుంది. బట్ ఏంటంటే ఎగ్జాక్ట్ ఆన్సర్ మనం నియరెస్ట్ చూసుకోవాలి. సో లీస్ట్ వచ్చేసి ఎందుకంటే 2001 అంటే కొంచెం పాపులేషన్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి 16.38 క్రోడ్స్ అనేది 2001 ప్రకారం బాలబాలికల జనాభా ఉంది. 17th క్వశ్చన్ 2011 జనాభా లెక్కల ప్రకారం బాలబాలికల జనాభా శాతం అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏది? బీహార్, మేఘాలయ, కేరళ, సిక్కిం. సో ఈ క్వశ్చన్ 17th క్వశ్చన్ వచ్చేసి ఎక్కువ బాలబాలికలు ఉన్న రాష్ట్రం ఏదని చూస్తే మనకి మాక్సిమం ఇది నార్త్ ఈస్ట్ స్టేట్లలోనే ఉండాలి, అది మేఘాలయ. సో సెకండ్. 18th క్వశ్చన్ 2011 జనాభా లెక్కల ప్రకారం బాలబాలికల జనాభా శాతం పరంగా తక్కువ ఉన్న రాష్ట్రం, తక్కువ అంటే లీస్ట్ ఉన్న రాష్ట్రం ఏది? సిక్కిం, కేరళ, గోవా, తమిళనాడు. సో లీస్ట్ ఉన్నది గోవా. 19th క్వశ్చన్ బాలబాలికల జనాభా శాతం పరంగా తక్కువ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం యూనియన్ టెరిటరీ. సో 2011 సెన్సస్ ప్రకారం లక్షద్వీపులు, పుదుచ్చేరి, ఢిల్లీ, చండీగఢ్. వీటన్నిటిలోని ఎక్కడ తక్కువగా బాలబాలికలు ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం యూనియన్ టెరిటరీ, అది పుదుచ్చేరి. సెకండ్ ఆన్సర్ రైట్. 20th క్వశ్చన్ పిల్లల లింగ నిష్పత్తి అధికంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏది? 2011 జనాభా లెక్కల ప్రకారం ఏది? పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు అండ్ ఇంకా సమ్ అదర్ లక్షద్వీపులు, చండీగఢ్. సో ఇక్కడ వచ్చేసి ఆన్సర్
సో 20th క్వశ్చన్ వచ్చేసి పిల్లల లింగ నిష్పత్తిలో అధికంగా ఉన్న రాష్ట్రం వచ్చేసి అండమాన్ నికోబార్. ఇది యూనియన్ టెరిటరీస్ లోని, సో అండమాన్ నికోబార్ లోని ఉంది 2011 సెన్సస్ ప్రకారం. 21 పిల్లల్లో లింగ నిష్పత్తి తక్కువ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏది? సో యూనియన్ టెరిటరీలలో లింగ నిష్పత్తి తక్కువ ఉన్నది, అది పిల్లల్లోని 2011 సెన్సస్ ప్రకారం ఏది? చండీగఢ్, ఢిల్లీ, పుదుచ్చేరి, లక్షద్వీపులు. చండీగఢ్, ఢిల్లీ, పుదుచ్చేరి, లక్షద్వీపులు. సో ఆప్షన్ 2 ఢిల్లీ. 22 పట్టణాలలో పిల్లల లింగ నిష్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? 2011 లెక్కల ప్రకారం. పట్టణాలలో పిల్లల లింగ నిష్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? 2011 సెన్సస్ ప్రకారం. హర్యానా, కేరళ, ఛత్తీస్గఢ్, బీహార్. ఛత్తీస్గఢ్. 23 గ్రామాలలో పిల్లల లింగ నిష్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? 2011 సెన్సస్ ప్రకారం. కేరళ, హర్యానా, ఛత్తీస్గఢ్, గోవా. 23 గ్రామాలలో, విలేజెస్ లో. సో ఛత్తీస్గఢ్, ఇది కూడా ఛత్తీస్గఢ్ అనమాట. ఛత్తీస్గఢ్ లోనే గ్రామాలలో పిల్లల్లో లింగ నిష్పత్తి అధికంగా ఉంది, అండ్ పట్టణాలలో లింగ నిష్పత్తి అధికంగా ఉంది ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్ లోని పిల్లలలో లింగ నిష్పత్తి అనేది ఎక్కువ ఉంది, అది పట్టణాలలో కానీ, అంటే విలేజెస్ కానీ, టౌన్ లో కానీ. 24th 2011 సెన్సస్ ప్రకారం గ్రామీణ మహిళా అక్షరాస్యత ఎంత? సో 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ మహిళల అక్షరాస్యత, లిటరసీ ఎంత అని అడిగాడు. సో దాంట్లో 20.14 crores, 20.24 crores, 20.17 crores, 20.11 crores. సో గ్రామీణ అక్షరాస్యత, లిటరరీ ఉమెన్ అంటే లిటరసీ ఉన్న జనాభా, దాంట్లో మహిళలు, సో ఉమెన్ అన్నమాట. 20.14 crores అనే వాళ్ళు ఆ లిటరసీ ఉన్న మహిళలు అయితే 2000 గ్రామీణ ప్రాంతాలలో టోటల్ త్రూఅవుట్ ఇండియాలోని విలేజెస్ లోని 20 crores 14,000 మెంబర్స్ అయితే ఉన్నారు అనమాట. అండ్ 25th 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణాలలో మహిళల అక్షరాస్యత ఎంత? 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణాలలో, సో టౌన్లలో మహిళల అక్షరాస్యత శాతం ఎంత? ఇక్కడ ఈ శాతం, ఇక్కడ వచ్చేసి జనాభా లెక్క 79.1%, 84%, and 73%, 64%. సో 79.1% అయితే సిటీస్ లలో లిటరసీ శాతం అయితే ఉమెన్స్ కి అయితే కంపల్సరీగా ఉంది. అండ్ 26 భారతదేశంలో చివరిసారిగా ఏ సంవత్సరంలోని కులాల వారీగా జనాభా లెక్కలు లెక్కించారు? భారతదేశంలోని కులాల వారీగా జనాభా లెక్కించింది ఇప్పుడు చివరిసారి 1961, 1971, 1981, 1931. సో 1931 లోని చివరిసారిగా లెక్కించారు. 27 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలు అధికంగా ఉన్న రెండో రాష్ట్రం ఇది. సెకండ్ స్టేట్ అనేది ఎస్సీలు ఎక్కువ ఉన్న రాష్ట్రం 2011 సెన్సస్ ప్రకారం. బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్. బీహార్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్. సో పశ్చిమ బెంగాల్లోని, వెస్ట్ బెంగాల్లోని అధికంగా ఎస్సీలు ఉన్న రెండో రాష్ట్రం అన్నమాట. ఎస్సీలు లేని రాష్ట్రం ఇది, అసలుకి ఎస్సీ అనే కమ్యూనిటీ కేటగిరీ లేని రాష్ట్రం ఇది. బీహార్, అస్సాం, నాగాలాండ్ అండ్ మిజోరం. సో ఆప్షన్ ఎస్సీలు లేని రాష్ట్రం వచ్చేసి నాగాలాండ్ రాష్ట్రం అనమాట. 29th క్వశ్చన్ 2011 సెన్సస్ ప్రకారం ఎస్సీ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? అధికంగా జనాభా శాతం ఉన్నది ఎస్సీలది 2011 జనాభా లెక్కల ప్రకారం. హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్. సో పంజాబ్ లోని ఎస్సీలు అధికంగా ఉన్నారనమాట. 30th క్వశ్చన్ ఎస్సీలు లేని కేంద్ర పాలిత ప్రాంతం, యూనియన్ టెరిటరీలో ఎస్సీలే లేరంట. చండీగఢ్, పుదుచ్చేరి, ఢిల్లీ, లక్షద్వీపులు. సో లక్షద్వీపులలో ఎలాంటి ఎస్సీ లేరనమాట. 31 2011 సెన్సస్ ప్రకారం ఎస్సీ జనాభా అధికంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏది? లక్షద్వీపులు, చండీగఢ్, ఢిల్లీ, పుదుచ్చేరి. సో 2011 జనాభాల ప్రకారం ఎస్సీ జనాభా అధికంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏది? యూనియన్ టెరిటరీలోని ఎక్కువ ఎస్సీ ఉన్నది చండీగఢ్ లోని. అండ్ 32nd 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా అధికంగా ఉన్న రెండవ రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్, ఒడిశా, గుజరాత్, మహారాష్ట్ర. సో మనకి తెలిసి మాత్రం మహారాష్ట్రలోని ఎస్టీ పాపులేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దీనికంటే ఎక్కువ ఉన్నది సో మధ్యప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ అని ఉంటుంది. 33 క్వశ్చన్ 2011 జనాభాల ప్రకారం ఎస్టీ జనాభా తక్కువ ఉన్న రాష్ట్రం, ఎస్టీ జనాభా ఎక్కువ ఉన్నది సెకండ్ స్టేట్ వచ్చేసి మహారాష్ట్ర, తక్కువ ఉన్నది వచ్చేసి త్రిపురనా, గోవానా, మిజోరమా, కేరళ. సో వీటిలో చూస్తే గోవాలోని ఎస్టీ జనాభా చాలా తక్కువ ఉన్నారు. ఎస్టీ జనాభా లేని రాష్ట్రం ఇది, అసలు ఎస్టీ జనాభా లేని రాష్ట్రం ఏది అంటే పంజాబ్. ఎస్టీ జనాభా లేని కేంద్ర పాలిత ప్రాంతం ఏది? యూనియన్ టెరిటరీస్ లో ఎస్టీ జనాభా లేనిది అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు, ఢిల్లీ, డామన్ ట్యూబ్. సో వీటిలలో అసలుకి ఎస్టీ పాపులేషన్ లేనిది వచ్చేసి ఢిల్లీలోని ఎస్టీ పాపులేషన్ అసలుకి లేరు. 36 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా శాతం అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? సో నాగాలాండ్, మిజోరం, కేరళ, మేఘాలయ. ఎస్టీ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం వచ్చేసి మిజోరం. 37
37 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా అధికంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఇది. ఎస్టీ జనాభా అసలు లేని ఢిల్లీ. సో ఇక్కడ ఎక్కువగా ఉన్నది రాష్ట్రం వచ్చేసి మిజోరం. అసలు లేని అంటే అధికంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం యూనియన్ టెరిటరీ చండీగఢ్, పుదుచ్చేరి, డామన్ డ్యూ, లక్షద్వీపులు. లక్షద్వీపులో అసలుకి ఎస్టీ పాపులేషన్ అనేది చాలా ఉందంట. 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే ఎస్టీ జనాభా అధికంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం యూనియన్ టెరిటరీలో లక్షద్వీపులు. 2011 సెన్సస్ ప్రకారం ఎస్టీ జనాభా తక్కువ ఉన్న రెండో రాష్ట్రం ఏది? ఎస్టీ జనాభా తక్కువ ఉన్న రెండో రాష్ట్రం, తక్కువలోని రెండో అన్నమాట. సో మనం చూస్తే ఇక్కడ ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఉత్తరాఖండ్. తమిళనాడులోని రెండవ రాష్ట్రం అన్నమాట తక్కువ ఉన్న రాష్ట్రాలలో. 2011 సెన్సస్ ప్రకారం దేశంలోని ఎస్టీ జనాభా శాతం ఎంత? ఎస్టీ జనాభా ఎంత? ఎన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు ఎస్టీ జనాభా టోటల్ గా త్రూఅవుట్ ఇండియాలోని? సో 20.14 crores, 10.14 crores, 10.43 crores, 20.43 crores, 10.14 crores అనేది ఎస్టీ పాపులేషన్ త్రూఅవుట్ ఇండియాలో ఉంది. 40th క్వశ్చన్, భారతదేశంలోని మొత్తం జనాభాలోని ఎస్టీ జనాభా శాతం ఎంత? ఎస్టీ జనాభా ఎంత టోటల్ గా త్రూఅవుట్ ఇండియాలో? సో 8.2%, 8.6% అండ్ సో 9.2%, 9.6%. సో 40 క్వశ్చన్స్ లోని ఎస్టీ జనాభా శాతం వచ్చేసి 8.6% త్రూఅవుట్ ఇండియాలో ఉంది. సో 41 క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ పురుషుల జనాభా ఎంత? ఎస్టీ పురుషుల జనాభా త్రూఅవుట్ ఇండియాలో ఎంత 2011 సెన్సస్ ప్రకారం? సో 41 క్వశ్చన్ వచ్చేసి 5.2 crores to 4 crores అన్నమాట. 5. నెక్స్ట్ 42nd, 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ మహిళా జనాభా ఎంత? ఎస్సీ మహిళ. సో ఎస్సీ మహిళా జనాభా 10.35 crores, 9.79 crores, 10.45 crores, 9.45 crores. సో 42nd, 9.79 crores, 9,79,00,000 మంది అయితే త్రూఅవుట్ ఇండియాలోని ఎస్సీ మహిళలు ఉన్నారు. 43, 2011 సెన్సస్ ప్రకారం ఎస్సీ జనాభా ఎంత? త్రూఅవుట్ ఇండియాలోని ఎస్సీ జనాభా ఎంత? 20,14,00,000 మంది త్రూఅవుట్ ఇండియాలోని ఎస్సీ జనాభా ఉంది. 44 క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ పురుషుల జనాభా ఎంత? ఎస్సీ పురుషుల జనాభా ఎంత? 10.11 crores, 18.14 crores, 10.35 crores, 10.17 crores. సో 44, 10.35 crores ఎస్సీ పురుషుల జనాభా అయితే త్రూఅవుట్ ఇండియాలో ఉంది. 45, క్రింది వాటిలో ఎస్సీలు లేని కేంద్ర పాలిత ప్రాంతం ఏంటి? చండీగఢ్, ఢిల్లీ, అండమాన్ నికోబార్, డామన్ డ్యూ. అసలు ఎస్సీ లేనిది వచ్చేసి అండమాన్ నికోబార్ దీవులు. 46, 2011 జనాభా ప్రకారం భారతదేశంలోని జనాభాలో ఎస్సీ జనాభా శాతం ఎంత? ఎస్సీ జనాభా శాతం వచ్చేసి త్రూఅవుట్ ఇండియాలోని సో మనకి 16.6% అయితే త్రూఅవుట్ ఇండియా ఎస్సీ జనాభా శాతం ఉంది 2011 జనాభా లెక్కల ప్రకారం. 47, 2001 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఎస్సీ జనాభా ఎంత? 2001 ప్రకారం ఎస్సీ జనాభా ఎంత? 16.6 కోట్లు. 48, 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామాల ఎస్సీ జనాభా శాతం ఎంత? ఎస్సీ జనాభా శాతం విలేజెస్ లో త్రూఅవుట్ ఇండియా 2011 జనాభా ప్రకారం. సో 18.5% అయితే ఉంది. 18.5% అయితే త్రూఅవుట్ ఇండియాలో ఉంది ఎస్సీ జనాభా. 49, 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణాలలో ఎస్సీ జనాభా శాతం ఎంత? సో 12.6% ఎస్సీ జనాభా అయితే ఉంది. అండ్ ఫైనల్ క్వశ్చన్ 50, 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీల లింగ నిష్పత్తి ఎంత? సో 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ లింగ నిష్పత్తి వచ్చేసి 945/1000 మెయిల్ అనమాట ఎస్సీ లింగ నిష్పత్తి సో త్రూఅవుట్ ఇండియాలోని. అది మరి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.